హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మనము ఈ యొక్క క్యూట్ పేపర్ క్రాఫ్ట్ అయితే చేయబోతున్నాము. చాక్లెట్లా ఉంటుంది. సో ఫస్ట్ ఒక వైట్ పేపర్ తీసుకోండి. సో ఇది చాలా క్యూట్గా అండ్ మంచిగా రావడం కోసం వైట్ పేపర్ మీద నేను నాకు నచ్చినట్లుగా డిజైన్ అయితే వేసుకుంటున్నా. నాకు నచ్చిన విధంగా దీన్ని బ్యూటిఫుల్గా పెట్టేస్తున్నాను. ఇలా కొంచెం కలరింగ్ షేడింగ్ ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది అండ్ అది మంచిగా కూడా తయారవుతుంది. ఒకటేమో పెద్దగా అండ్ ఒకటేమో చిన్నగా చేద్దామని చెప్పేసి చేస్తున్నా. సో నేను ఇలా 4 సైడెడ్ టోటల్ 4 సైడ్స్ ఇలా ఈ స్కెచ్తో పెయింటింగ్ వేస్తున్నా. సో ఇలా ఈ స్కెచెస్తో వేస్తే చాలా నీట్గా కనిపించింది, అందుకే వేస్తున్నాను. సో ఇంకా అక్కడ ఏదైనా మనము టైటిల్ రాయాలనుకుంటే రాయొచ్చు. నేను ఇలా స్వీట్ అని పెట్టేసి ఒక సింబల్ పెట్టేసేసి ఇలా ఒక స్మైలీతో బ్యూటిఫుల్గా చేసిన. సో ఇలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసా. సో ఇదన్నమాట మన డిజైన్. సో ఇప్పుడు దీన్ని పేస్ట్ చేద్దాం. సో ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఈ కార్నర్కి గమ్ అప్లై చేసుకోండి. ఈ కార్నర్కి నీట్గా అండ్ నైస్గా గమ్ అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు గమ్ అప్లై చేసుకోవాలి. గమ్ అప్లై చేసుకొని ఇటున్న కార్నర్ది అటు స్టిక్ చేయాలి. సో ఇటున్నది అటు స్టిక్ చేస్తే బ్యూటిఫుల్గా మంచిగా స్టిక్ అయిపోతుంది. సో అలా స్టిక్ అయిపోతే హాఫ్ రెడీ అయిపోయినట్లే. సో ఈ విధంగా స్టిక్ చేయాలి. అండ్ తర్వాత కొంచెం దాన్ని ఇలా బెండ్ చేసి కింది పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ దగ్గర గమ్ అప్లై చేసేసి ఆ పార్ట్ని ప్రెస్ చేసేసేయాలి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దీంట్లో మనకి నచ్చినవి ఏవైనా ఐటమ్స్ యాడ్ చేసుకొని క్యూట్ చాక్లెట్లా చేయొచ్చు. సో నేను ఇక్కడ ఒక చాక్లెట్ యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఒక లెటర్ అయితే యాడ్ చేస్తున్నా, ఏదైనా ఇలా లెటర్. సో ఆ లెటర్ యాడ్ చేసేసి దాన్ని మంచిగా నీట్గా రోల్ చేసేసి లోపల పెట్టేస్తున్నా. సో చూడండి ఎట్లా రోల్ చేస్తున్నాను అండ్ తర్వాత లోపల పెట్టేశాను. అండ్ సేమ్ ప్రాసెస్ రిపీట్. ఇక్కడ కూడా ఇటు సైడ్ నీట్గా మొత్తం గమ్ అప్లై చేసేసుకోండి. ఈ సైడ్కి ఆ సైడ్ అటాచ్ అయ్యేటట్లు గమ్ అప్లై చేసుకోవాలి. అప్పుడు ఇది బ్యూటిఫుల్గా మంచిగా స్టిక్ అవుతుంది. సో స్టిక్ అయిపోయిన తర్వాత ఇలా సైడ్స్ కొంచెం ఇలా ప్రెస్ చేస్తే మనకి దాంట్లో ఇంకా ఐటమ్స్ ఎక్కువ ఉన్నట్లు అండ్ అలాగే చాక్లెట్ లాగా లుక్ వస్తుంది. సో దానికోసం ఇలా కొంచెం ప్రెస్ చేయాలి. అంతే, చూసారు కదా ఎంత బాగా అయిపోయిందో. సో ఒకటి బిగ్ అండ్ ఒకటి స్మాల్ చేసేసా. సో ఈ క్రాఫ్ట్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.